మీరు కూడా విలన్స్ ని కొట్టిన తీరు మాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం హిట్ కొట్టిన తీరు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మార్చ్ ఏప్రిల్ అనేది పిల్లలకే పరీక్ష కాదు, సినిమాలకు కూడా పరీక్షలాగే ఉంటుంది. అది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, అది వెళ్ళే తీరు చాలా. దాని తర్వాత అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, 2-3 days లో అయిపోయాయి. వాళ్ళకి కూడా ఒక రిలీఫ్ లా ఉంటుంది ఈ సినిమా అని నాకు అనిపిస్తుంది. సో యూ టెల్ మీ లైక్ డెఫినెట్ గా ఎగ్జామ్స్ అనేది నాకు తెలిసి 2-3 days అయిపోయింది. బట్ ఇప్పుడు దాకా చూసిన ఆడియన్స్ అంటే చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. థియేటర్స్ లో వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇంటర్వెల్ బ్లాక్స్ కానివ్వండి, దాని తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే మా క్యారెక్టర్స్ సారంగ్ గారి రామా క్యారెక్టర్ కాంబినేషన్ సీన్స్ కానివ్వండి, పడి నవ్వుతున్నారు. రిజల్ట్స్ ప్రీ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అంటే టోటల్ గా సినిమా నుంచి బయటకు వచ్చేట ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తో వస్తున్నారు. రైట్. ప్లస్ బయటికి వెళ్ళేటప్పుడు సారంగ్ క్యారెక్టర్ మర్చిపోరు. సారంగి అసలు ఎప్పటికీ మర్చిపోలేము ఆ క్యారెక్టర్ అయితే. ఆల్వేస్ లైక్ మీరంతే ఇంకా ఇంకెళ్ళిపోకూడదు. నాకు నరేష్ గారితో కూడా చాలా లాంగ్ బ్యాక్ చేశాను, అంతా చేయడం మంచి ర్యాప్ ఉందన్నమాట. చేసేటప్పుడు కూడా సెట్స్ లో కూడా చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎట్లా చేయాలి బాగా సజెషన్స్ అంతా ఇస్తుంటారు. తెలియని ఒక కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. రైట్. అంటే గోపి అంటే ఇండస్ట్రీలో లైక్ చేయని వాడు ఉంటాడు. కాంట్రవర్సీనే లేని స్టార్ ఏమన్నా ఉన్నా అంటే గోపిచంద్. కరెక్ట్. కనెక్ట్స్ యాక్టర్స్ అండ్ ఆల్ ద వర్కింగ్. అలాగా ఇది మాకు చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ ఇట్ వాస్, అదే చెప్పాను 3 reasons. ఒకటి, గోపిచంద్ వచ్చిందంటే ఐ వాంట్ టు వర్క్ అగైన్ లాంగ్ టైం. డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత సచ్ పాజిటివ్ వైబ్రేషన్స్. దాంతో పాటు క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంటే రాధామోహన్ గారు మంచిగుంటుంది. నేను ఏదైతే అనుకున్నానో నా క్యారెక్టర్ ఒకటే కాదు, నాకు ఫస్ట్ వచ్చిన మెసేజ్ దీంట్లో అప్పుడే ఫస్ట్ మెసేజ్ పెట్టాను. ఇంటర్వల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు ఇక్కడ US షోస్ లోంచి. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ ఇండికేషన్. ఐ సెడ్ ఐ థింక్ కంగ్రాచులేషన్స్ అని. సో ఈ సీజన్ హిట్ అంటే ఇదే ప్రేమ. Really happy, very happy to be a part of it.